వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను వాస్వి సోమరాజ్. మతం, రాజకీయం వీటన్నిటికన్నా కూడా మానవత్వం గొప్పది అని నిరూపించినటువంటి ఒక స్టోరీని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. ఇది చాలా ఒక హృదయ విదారకమైనటువంటి స్టోరీ అన్నమాట. ఇది ఎక్కడ జరిగిందంటే కేరళలోని ఒక చిగురుపడావు అనే ఒక ప్రాంతంలో ఒక వృద్ధుడు తినడానికి తిండి లేక ఒక దుకాణం ముందు వరండా ఉంటాయి కదా, ఆ వరండాలో అనాథలా పడుకుని ఉన్నాడు. అయితే దీన్ని పెద్దగా ఎవరు గమనించలేదు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చాలామందిని చూస్తూనే ఉంటాం కదా, క్యాజువల్గా వదిలేశారు. అయితే ఆయన ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారు. అది ఏంటి అంటే ఆయనకి క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉందన్నమాట, ఫేస్ క్యాన్సర్. దాంతో ఆయన చాలా బాధపడుతూ ఉన్నారు. ఇలా బాధపడుతూ నరకం చూస్తున్నారనమాట. ఆయనకి ఏ ఏ దారి లేదు, ఇంకా ఏం చేయాలో తెలియక అలా అనాథలా పడుకొని ఉన్నారు. అలా పడుకున్నటువంటి ఈయనని ఇర్ఫానా ఇక్బాల్ అనేటువంటి ఒక ఆవిడ ఈయన గమనించింది. ఎవరు అసలు ఈయన, ఈ పెద్ద ఆయన ఎవరు అని చెప్పి ఆవిడ గమనించారు. అసలు ఇలా పడుకుని ఉన్నటువంటి వృద్ధుడు ఎవరు అసలు అంటే ఆయన పేరు నారాయణన్. ఆయన వయసు 64 సంవత్సరాలు. ఆయన ఆర్ఎస్ఎస్ సంఘంలో చురుకైన కార్యకర్తగా పనిచేసేవారనమాట. అయితే ఈయన ఇలా తీవ్రమైనటువంటి క్యాన్సర్ తో బాధపడుతూ ఉండడంతో ఆవిడ హృదయం చలించిపోయిందనమాట. ఆవిడ వెంటనే కోజికోడ్ అనే ఒక కాలేజ్ అనమాట, అది మెడికల్ కాలేజ్. అందులో ఆ హాస్పిటల్లో ఆయన అడ్మిట్ చేశారు. అయితే ఆయనకు అప్పటికే 4th స్టేజ్ కావడంతో కొన్ని రోజులు చికిత్స పొందుతూ ఆయన మరణించారనమాట గురువారం నాడు. అయితే ఆయన మరణించిన మరుసటి రోజే శుక్రవారం. ఆ రోజు మొహరం అనమాట. యాక్చువల్గా మొహరం అనేది ముస్లిమ్స్కి ఎంత ప్రాముఖ్యత అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఆ రోజు మొహరం పండుగ అయినా సరే ఆవిడ ఆ విషయాన్ని పక్కన పెట్టి ముందు ఆ వృద్ధుడికి ఏం చేయాలి అనేది ఆలోచించి ముందు ఆయన కుటుంబ సభ్యులకు ఇలా జరిగింది అని చెప్పి ఇన్ఫామ్ చేశారు. అయితే ఆయన కుటుంబ సభ్యులందరూ, ఆయన కూతుర్లు, ఆయన సోదరి ఉన్నారనమాట. వాళ్ళేం చెప్పారు అంటే, మేము ఆయన అంత్యక్రియలు మేము చేయలేము, మీరే ఈ బాధ్యత తీసుకొని మీరే బాధ్యత వహించి చేయండి అని చెప్పి ఇర్ఫాన్ గారిని కోరారనమాట. ఎందుకు ఇలా అడిగారు అంటే, ఆ చనిపోయిన వృద్ధుడు ఎవరున్నారో నారాయణన్ గారు, ఆయనకి ఫ్యామిలీతోటి కొంచెం గొడవలు ఉన్నాయన్నమాట. ఆ గొడవలు మనసులో పెట్టుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా వచ్చి ఆయనకి అంత్యక్రియలు చేయడానికి ఇష్టపడలేదు. కనీసం కడసారి చూపు కూడా ఆయన నోచుకోలేని పరిస్థితికి వెళ్ళిపోయారనమాట. ఆయన పరిస్థితి అలా అయింది. అయితే ఈ ఇర్ఫాన్ ఇక్బాల్ అన్న ఆవిడ ఏం చేశారు అంటే, ఎవరు రాకపోయినా ఆవిడే సొంత కూతురులాగా ఆ క్షణం ఆవిడ ఫిక్స్ అయ్యారు. నేనే ఇంకా ఇంత పెద్ద ఆయనకి ఇలా జరిగింది, ఎవరు పట్టించుకోలేదు, ఎవరు చేయనన్నారు కాబట్టి నేనే ఆయనకి కూతురులాగా మారి ఆయనకి అంత్యక్రియలు చేయాలి అని చెప్పి ఆవిడ ఫిక్స్ అయిపోయి ఆవిడ హిందూ శ్మశాన వాటికకి వెళ్ళి ఆయన చితికి నిప్పంటించి అంత్యక్రియలు మొత్తం పూర్తి చేశారు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ ఇంకొకటి కూడా పేర్కొన్నారు. నేను ఇలాంటిది చేసినా కూడా నా సమాజంలో ఉంటుంది కదా ముస్లిం వాళ్ళ దాంట్లో కూడా ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఇలా ఉండడం అనేది కూడా మా ముస్లిమ్స్లో కూడా ఒక సోదర భావాన్ని వ్యక్తపరిచారు, ఒక మానవతా కోణంతో అందరూ ఆలోచించారు. ఇది ముస్లిమ్స్లో ఇలా కూడా ఐకమత్యం ఉన్నది అనేది నిరూపించుకోవడం జరిగింది అని చెప్పి ఆవిడ ఒక ప్రకటనలో చెప్పారనమాట. అసలు మనుషుల మధ్య గోడలు కట్టేటువంటి ఈ రోజుల్లో కులమతాలకు అతీతంగా ఈరోజు ఇర్ఫాన్ ఇక్బాల్ ఈవిడ చేసినటువంటి గొప్ప పని అనేది నిజంగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సో ఈరోజు ఈ మానవతా కోణంతో ఆవిడ చేసినటువంటి ఈ పని కూడా ప్రతి ఒక్కరూ ఇలా ఆలోచించదగితే చాలా బెటరే, అండ్ చాలా మంచి విషయం. ఇది కూడా ఒకరికి సహాయం అనేది కులమతాలకు అతీతంగా ఆలోచించడం అనేది కూడా చాలా గొప్ప విషయం. సో ఈరోజు టాపిక్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్క్వేర్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.